అయితే మీరు అన్నయ్య సినిమాలో చెయ్యాలి అని ఎప్పుడు ట్రై చేయలేదా? చేశానండి. బట్ అంటే ప్రాబ్లీ ఎలా అయిపోయిందంటే మేబీ రైట్ ఎఫర్ట్స్ పెట్టలేదేమో. బట్ ఎనీవేస్ ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. అంటే ప్రాపర్ ఛానల్స్ ఒక్కొక్కసారి మనకి దొరకవు జరుగుతున్నది. ప్లస్ మనకు ఒక్కొక్కసారి మనకి ఆల్రెడీ ఆ క్యాస్ట్ కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంటే ఒకటి జరుగుతుందండి ఏంటంటే ఇవి ఇప్పుడు చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు అంటే పెద్ద సినిమాలు అండి అవి. ఇప్పుడు మనకి కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఈ పాన్ ఇండియా మూవీస్ అనేటప్పుడు అన్ని స్టేట్స్ నుంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చుకుంటున్నారు. సో అంటే మార్కెట్ వైజ్. సో వాటిలో ఏమవుతుందంటే కొన్ని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. సో అలాగా మనకి కూడా ఒక మంచి క్యారెక్టర్ పడాలి అంటే ప్రాబ్లీ అది మన టైం కూడా కలిసి రావాలి. ఐ హోప్ ఇయర్ నాకు ఎందుకంటే మంచి మూవీస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 6 మూవీస్ వరకు ఇయర్లో చేశాను, రిలీజ్కి ఉన్నాయి. అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. సో ఐ హోప్ ఇయర్ చేస్తాను అనుకుంటున్నా. 70లో భాగమయ్యారు, నెక్స్ట్ గ్యారంటీగా సినిమాల్లో వెళ్తారు, వస్తుంది ఆయన మూవీలో చేస్తారు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వస్తే మీకే ఫస్ట్ పార్టీ. నిజంగానా? ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో చేశారు కాబట్టి మీకున్న ఆ టాలెంట్కి, మీ వాయిస్కి అది నా డ్రీమ్ అండి. ఎనీవేస్ ఇట్ ఈస్ మై డ్రీమ్. మెగాస్టార్తో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలి. దట్ ఈస్ మై డ్రీమ్. చాలు. ఇందాక ఒక డైలాగ్ చెప్పారు, మీ చెయ్యి రఫ్గా ఉంది, బాగానే చెప్పారు. నాకు ఇంకా కావాలనిపిస్తుంది మీ నుంచి. ఇంకా కావాలి, చాలా ఉన్నాయిగా. గుర్తు చేయనా? ఘరానా మొగుడు ఫేస్ టర్నింగ్. ఇది సూపర్ డైలాగ్ అసలు. అవును, నన్ను డైలాగ్ అడుగుతున్నావు కదా, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ఇంకొంచెం లెఫ్ట్, ఇంకొంచెం లెఫ్ట్. యాక్టింగ్ చేస్తారా? పాట అయిపోవాలి కదా. సో అది కూడా ఏనా కోపం వస్తే అంటే ఈ టైప్లో నాటి తిట్లు, కోపం ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది తెలుసా. మనం తిట్టినట్టు ఉండాలి, తిట్టనట్టు ఉండాలి, క్యూట్గా ఉంటాయి. సో అలాంటివన్నీ చిరంజీవి గారికి వర్కౌట్ అవుతుంది. అది స్టైల్స్ క్రియేట్ చేశారు ఆయన. హీస్ ద క్రియేటర్. ఎందుకంటే ఒక ట్రెండ్ తీసుకొచ్చారండి బేసిక్గా. డాన్సులు కానివ్వండి, డాన్సులలో ట్రెండ్ హీరోలు అప్పటి వరకు అంటే మన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళందరూ చేసినా కూడా ఏంటంటే ఏఎన్ఆర్ గారు ఎక్కువ డాన్స్ చేశారు. బట్ అది డిఫరెంట్ అది. బట్ పూర్తిగా కంప్లీట్గా హీరో బేస్డ్ డాన్స్ అన్నది అంటే మార్చేశారు. ఫస్ట్ హీరోయిన్ డాన్స్ చేస్తే హీరో ఇలా నడవటం అదే ఉంటుంది. ఏఎన్ఆర్ గారు వచ్చినప్పటి నుంచి కొంచెం డాన్సులు స్టార్ట్ చేశారు. బట్ కంప్లీట్గా హీరోయే డాన్సర్ అయిపోవడం అన్నది చిరంజీవి గారు. అసలు బ్రేక్ డాన్స్ కి ఒక ఊపు వచ్చింది. తర్వాత ఇండస్ట్రీలో ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశారంటే చిరంజీవి గారు చేశారు. సో ఇప్పటికీ ఆ గ్రేస్ అంటే మనకంతే కదా. ఇండియన్ సినిమాలో బెస్ట్ డాన్సర్ అంటే చిరంజీవి గారిని దాటి రాదు. అసలు ఆ పేరు వస్తుంది అంటే అంతే. డాన్స్ వాట్ నాట్ అండి, ఆ గ్రేస్. నాకు ఒకసారి మర్చిపోయాను, తాండవం ఎలా చేశారు. ఆయనకి శివుడు భక్తుడు అనుకుంటా అంటారు కదా. సో పేర్లో కూడా ఉంది కదా, అసలు పేర్లో ఉంది కదా. సో ఆ డాన్స్ తాండవం ఎంతో, అందులో కూడా ఎంతో ఇష్టపడి చేసేవండి అన్ని. ఆ తాండవానికి కూడా ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అసలు ఆయన ఎంత ఫ్లెక్సిబుల్ గా అయిపోయారు. అసలు ఆయన డాన్సర్ అండి, సూపర్ డాన్సర్. ఆయన మించిన డాన్సర్ సౌత్ ఇండియన్ కాదు, ఇండియాలో నాకు తెలిసి అంతే. అంటే డాన్సర్స్ ఉంటారు, బట్ డాన్స్లో లైఫ్ గ్రేస్ ఉన్నది ఆయనది. డాన్సర్స్ చాలా మంది ఉంటారు. అసలు ఇప్పుడైతే డాన్స్లు అంటే ఫీట్స్, మాక్సిమం జిమ్నాస్టిక్స్, ఫీట్స్ ఇవి కదా. బట్ డాన్స్ అంటే గ్రేస్. ఆ గ్రేస్ అనేది చిరంజీవి గారికి. ఎనీబడి టాప్ డాన్సర్స్ అందరూ కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు చిరంజీవి గారు. ఇంతమంది డాన్సర్స్ వచ్చారంటే కూడా ఆయన వల్లే. డాన్స్ లో ఒక ఇష్టాన్ని, డాన్స్ ని ప్రేమిస్తున్నారు అన్న, ఒక్క సినిమాని ప్రేమిస్తున్నారు అంటే చిరంజీవి గారి ప్రభావం 90% ఉంటుంది. అవును, ఇక్కడ ఒక 10% అటు ఇటు అవుతుందేమో కానీ ఆ ఇష్టం, ప్రేమ చూసి ఆడియన్కి కూడా అంత ఇదని తీసుకొచ్చేసారు ఆయన. సో అసలు సినిమా మీద అందరికీ పిచ్చి పట్టుకోవడానికి కారణం కూడా ఆయనే. సినిమా పిచ్చి పెట్టుకోవడం కారణం ఆయనే. మాస్ అండ్ అంటే సినిమా ఒకప్పుడు ఎట్లా ఉండిందంటే, పౌరాణికం చేసినా లేకపోతే ఏదన్నా కూడా మీకు ఒక టైప్ కేటగిరీ యాక్టర్స్ అంటే వాళ్ళు మాత్రమే చేయగలరన్న ఫీల్ ఉండేది. మనకి అవుట్ ఆఫ్ రీచ్ అన్న ఫీలింగ్ ఉండేది సినిమా అన్నది. సో ఈయన చేసినప్పటి నుంచి ఎట్లా వచ్చిందంటే అది యూత్ అండ్ మాస్. అంటే నేను కంపల్సరీగా నేను ఒక హీరో
లేకపోతే ఒక స్టార్ అవ్వాలన్న ఫీలింగ్, ఆ క్రేజ్ క్రియేట్ చేసింది చిరంజీవి గారు. లేకపోతే మనకి పౌరాణిక డైలాగులు ఇవన్నీ రావాలి, కొంచెం అవుట్ ఆఫ్ రీచ్ అన్నట్టు ఫీలింగ్ ఉండేది ఫస్ట్ అందరికి. ఈయన వచ్చిన తర్వాత నుంచి మార్చేశారు మొత్తం. అంత మార్పు. ఆయన చేసిన మంచునాథ కూడా ఎంత బాగుంటుందండి, శివుడుగా ఆయన ఎంత ముచ్చటగా ఉంటారో అసలు. నాకు తెలిసి అది ఆ తాడవం కోసమే ఇవన్నీ చేసుంటారేమో ఆయన. వెర్సిటైల్ అండి, ఎన్ని క్యారెక్టర్స్ చేసేసారు. మీరు అడిగారు కదా ఇందాక ఏ క్యారెక్టర్ మనం ఏందని చెప్పాలి, చెప్పడానికి లేదు. నన్నంటే నేను ఈ క్యారెక్టర్ చేయొచ్చు, ఆ క్యారెక్టర్ చేయొచ్చు అని మనం చెప్పుకుంటాం. ఆయన ఏం క్యారెక్టర్ చేయాలి అన్ని చేసేసారు మొత్తం. అప్పట్లో చంటబ్బాయి, చార్లీ చాప్లిన్ ఆయన ఎట్లా చేశారు అసలు. చంటబ్బాయి కదా, చంటబ్బాయిలో ఆయన చార్లీ చాప్లిన్ అయిపోయారు, మైకేల్ జాక్సన్ అయిపోయారు, శివుడు అయిపోయారు. అందులో అవుట్ అండ్ అవుట్ కామెడీ అసలు. అవును, ఇంకా మామూలుగా ఉండదు. హీరోయిన్ కి ఆయనకి ఉన్న సీన్స్ లో కామెడీ. అవును, బాబా చిరంజీవి గారిలో ఈ కోణమా ఇంతలాగా అని చెప్పి ఫుల్ మూమెంట్స్ అన్ని క్రియేట్ చేసింది ఆయన అండి. అంటే అలా పాకెట్ లో చేయి పెట్టుకున్న పాకెట్ కదా పడిపోతుంటే మళ్ళీ సర్దుకొని అది కవర్ చేసుకొని వాళ్ళు అలా చేస్తుంటారు. థియేటర్ పడి 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 నవ్వుతారు. ఆ సీన్ ఇప్పటికి వచ్చినా మనకి ఎందులో స్క్రోల్ చేసినప్పుడు చూసినా పడి పడి నవ్వుతాం. అంటే ఆ మూమెంట్స్ క్రియేట్ చేసింది ఆయన. అది కష్టం. ఒకసారి చూసి ఒకరు చేసిన తర్వాత అది చేయడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ మనం అంటే చార్లీ చాప్లిన్ చేసి ఉండొచ్చు, బట్ అది ఫారినర్స్ మనవి వేరే ఉంటాయి. అంటే మనం ఇండియనైజ్ చేసుకోవాలి ప్రతిదాన్ని. సో ఆ కన్వర్ట్ చేసుకుని మనలో ఫస్ట్ టైం చేయడం అనేది చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్. ప్లస్ ఇంకోటి అండి, ఆల్రెడీ ప్రూవ్డ్ ఒకటి ఉన్నప్పుడు దాన్ని మనం మ్యాచ్ చేయడం చాలా కష్టం. అవును, అది అంతగా చేయడం ఈజీ, కానీ తెలుసున్నది చేయడం అది కూడా మ్యాచ్ చేయడం అంటే ఆ కంపారిజన్స్ వస్తాయి. అవును, సో అది మ్యాచ్ చేయడం చాలా కష్టం. సో హీస్ చిరంజీవి. అంతే. చిరంజీవి గారు ఏ మూవీ గురించి చెప్పుకోవాలో చాలా లెందీగా చెప్పుకోవాల్సి వస్తుంది కదా, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అలాంటి మూవీలో బావగారు బాగున్నారులో ఆ ఫారిన్ లో ఉండే సీన్స్, రంభగారితోను వాళ్ళిద్దరు చేసిన కామెడీ, బ్రహ్మానందం గారు రంభగారు, ఆయన అది హిలేరియస్ కామెడీ. ఆల్మోస్ట్ 30 minutes ఏమో ఉంటుందండి కదా ఆ సీక్వెన్స్. చాలాసేపు ఉంటుంది అక్కడ పైన ఉంటుంది. సో అది అసలు టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్. బ్రహ్మానందం గారు, రంభ గారు అండ్ చిరంజీవి గారు, వీళ్ళు ముగ్గురు అది ఏం సీన్ అసలు పిచ్చెత్తిపోతుందంటే, ఫ్రిడ్జ్ లో పెట్టి ఈమె చనిపోయింది చూస్తుంది అనగానే సో ముగ్గురు అసలు ఆ సీన్ లో ఎంత ఆసమ్. ఆ బ్రహ్మానందం గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్, వాళ్ళిద్దరు షేరింగ్ ఉంటుంది అసలు. బా అసలు ప్రతి సినిమా మీరు ఎన్నిసార్లు చూసినా సరే మనకు అది కొత్తగా బోర్ కొట్టదు కదా, మళ్ళీ ఆ సీన్ చూద్దాం అనిపిస్తుంది. అదే ప్రతిసారి మీకు ఎంత చూసినా సరే అది మనం ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటాం. అంటే ఆ హిలేరియస్గా చిన్న సెన్సిటివ్ మూమెంట్స్ అవి చేద్దామని సీరియస్లీ ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ అంటే ఏమైనా చేసినప్పుడు మనం ఒక క్యారెక్టర్ ఏదైనా వస్తుంది అనగానే అవి చూసి ఒక్కొక్కసారి ఆ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇలా బాగుంది. సో ఇట్స్ లైక్ హీజ్ లైక్ ఎన్సైక్లోపీడియా అనమాట. ఒక రికార్డ్ మనకు ఒకసారి క్రియేట్ చేసి తయారు చేసేసారు, ఈ క్యారెక్టర్ అయితే ఇలా చేయొచ్చు అని. సో ఒక్కొక్కసారి మనకి ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా ఓకే అది తీసుకున్న తర్వాత మనం ఓన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి క్యారెక్టర్ అది. అవును, చాలా సూపర్ క్యారెక్టర్. ఇక్కడ అంత ఎంటర్టైన్ చేసిన తర్వాత ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని సీరియస్ ఉంటాయి అండ్ మళ్ళీ కామెడీ కంటిన్యూషన్ ఉంటుంది. శ్రీహరి గారి వచ్చినప్పుడు ఒక కామెడీ వస్తూ ఉంటుంది, హీరోయిన్ ఫాదర్తో వచ్చినప్పుడు కొన్ని సీరియస్ సీన్స్ ఊరి కోసం. కానీ ఆ డిఫరెన్స్ని ఆయన ఎలా హ్యాండిల్ చేశారా అనిపిస్తుంది అసలు. నేను అనుకోవడం బహుశా క్యారెక్టర్లోనే అలాగా మేబీ డే అండ్ నైట్ దాని మీద వర్క్ చేసుకుంటా, ప్రాక్టీస్ చేసుకుంటా, ఒక్కొక్కసారి అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకుంటా అన్నీ చేసి బాగా ప్రిపేర్ అయిన తర్వాతే ఆయన సెట్లోకి వెళ్తారేమో నాకు డౌట్. ఇప్పటికీ ప్రిపరేషన్ అవసరం అంటారా, లేకపోతే పర్ఫెక్షన్ అంటే మీకు అంత వేరియేషన్స్ ఎట్లా వస్తాయి? అలవోకగా చేస్తారు. అది అంటే అంత డెడికేటెడ్గా ఆయన ప్రాక్టీస్ చేస్తారనే. సో ప్రతి మినిట్ కూడా అంటే సెట్లో అలా ఉంటారట, ప్రతి మినిట్ కూడా అంతే అలాగా ఆ వర్క్. అలాగే ఈ రోజు నేను చెప్పాను చూడండి, ఈ రోజు ఫస్ట్ డే నేను యాక్ట్ చేస్తున్నాను అన్న దృష్టితోనే చేస్తారంట ఆయన. ప్రతి మినిట్ అంతే శ్రద్ధగా వర్క్ చేస్తారంట.